హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కథ వచ్చేసి మొసలి కోతి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథను పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక కథలోనికి వెళితే మొసలి కోతి. అనగనగా ఒక పెద్ద నది ఒడ్డున ఒక జామ చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక కోతి నివసించేది. అది ప్రతిరోజు జామకాయలు తింటూ ఆనందంగా ఉండేది. అదే నది దగ్గర ఒక మొసలి నివసించేది. ఒకరోజు ఆ మొసలి దగ్గరకు కోతి కొన్ని జామకాయలు విసిరింది. మొసలి వాటిని తిని చాలా సంతోషించింది. అలా రోజులు గడుస్తూ కోతి, మొసలి మంచి స్నేహితులయ్యారు. మొసలి ఇంటికి వెళ్ళి తన భార్యకు చెబుతూ, ఆ కోతి చాలా మంచిది, ప్రతిరోజు నాకు జామకాయలు ఇస్తుంది అని అన్నాడు. అప్పుడు మొసలి భార్య ఆశపడి, ఓహ్, కోతి ప్రతిరోజు ఇంత మధురమైన జామకాయలు తింటే దాని గుండె ఇంకా మధురంగా ఉంటుంది. నాకు ఆ కోతి గుండె కావాలి అని చెప్పింది. మొసలి మొదట నిరాకరించాడు, కానీ భార్య బలంగా ఒత్తిడి చేసింది. మొసలి చెట్టు దగ్గరకు వెళ్ళి కోతికి చెప్పింది, స్నేహితుడా, నా భార్య నిన్ను చూసేందుకు చాలా ఆశపడుతుంది. నువ్వు ఒకసారి మా ఇంటికి వస్తావా? కోతి అమాయకంగా అంగీకరించింది. మొసలి తన వీపు మీద ఎక్కించుకొని నది మధ్యలో నుంచి వచ్చేసింది. అప్పుడు మొసలి నిజం చెప్పేసింది. నా భార్య నీ గుండె తినాలని కోరుకుంటుంది, అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను అని కోతిని వెంటనే తెలివిగా స్పందించింది. అయ్యో, నా గుండె చెట్టుపై వదిలి వచ్చాను, నన్ను తిరిగి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళు, నేను తెచ్చుకుంటాను అన్నది కోతి. మొసలి నమ్మి కోతిని తిరిగి చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళింది. కోతి వెంటనే చెట్టుపైకి ఎగిరిపోయి మొసలికి ఇలా అంది, అయ్యో మొసలి, నీవు స్నేహం పేరుతో నన్ను మోసం చేయాలనుకున్నావు. గుండెను బయట ఎవరైనా వదిలేస్తామా? ఇప్పుడు నాకు తెలిసింది నువ్వు నిజమైన స్నేహితుడు కాదని. మొసలి సిగ్గుపడుతూ నదిలోకి వెళ్ళిపోయింది. కోతి మాత్రం సంతోషంగా చెట్టుపై ఉండి జామకాయలు తింటూ తన తెలివిని మెచ్చుకుంది. నీతి ఏమిటంటే, మోసగాళ్ళ స్నేహాన్ని నమ్మకూడదు. తెలివితో, బుద్ధితో మన ప్రాణాలను రక్షించుకోవాలి.